జిల్లా వరికుంటపాడు మండలం తోటచెరుపల్లి గ్రామంలో శ్మశాన భూముల ఆక్రమణ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో కూటమి నాయకులు పత్తి జానీబాయ్, నూల శ్రీనివాసులు తీవ్ర ఆరోపణలు చేశారు. వారి ప్రకారం సర్వే నంబర్ 111లో ఉన్న సుమారు 7.5 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించగా లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకుని నివసిస్తున్నారని తెలిపారు. అయితే గత వైఎస్సీ ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు రెవెన్యూ అధికారులను మభ్యపెట్టి తప్పుడు పత్రాలతో శ్మశాన భూములను సైతం తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. నాకు 1987 మాకు కాలనీలు ఇచ్చిండ్రు. సంక్రాంతి హనుమంతరావు ఉన్నప్పుడు కాలనీ ఇచ్చిండ్రు. ఆ పుంజీలు కట్టుకోవడము, దొడ్లకు దొంకలుగా అంత ఆక్రమించుకొని చేసుకున్నాము. తర్వాత వీళ్ళు మధ్యలో వచ్చి ఎదుర్కొని మాది అంటుండ్రు వీళ్ళు ఎస్సీలు. వాళ్ళు ఎస్సీలకు ఉంటే అడంగలు కానీ వాళ్ళకి మాకు ఇది ఉంటే మాకు శ్మశానం ఉంటే ఓకే. సో అయితే ఆ పక్క పడ్డ వేసి ఈ పక్క పడ్డ వేసిండ్రు. మధ్యలో ఎక్కడ పోద్ది. నా ఇంటికి నేను తీసుకున్నా, పక్క వాళ్ళు తీసుకోవాలి. నేను కూడా అతను కూడా ఇల్లు కూడా అమ్మలే. ఇల్లు అమ్మి ఉంటే నాకు కాగితాలు చెప్పాను. లేకపోతే వాడికి నేను బాడీకి ఇచ్చాను, నేను రిపేర్ చేసుకొని ఉంటానంటే ఉండమని చెప్పిన. అతను కూడా కంప్లీట్గా అతను తీసే వస్తుంది. అందువల్ల దయచేసి ఇల్లు ఎంత బోకస్ చేసినా కూడా వైసీపీ ఎంత బోకస్ చేసినా కూడా మేమైతే బోకస్ చేయము. మేమైతే బోకస్ చేసి ఎక్కడ ఆక్రమించింది లేదు. 10 పట్టాలు చేసుకుంటారు, 20 మంది పట్టాలు చేసుకుంటారు. పనికి మన వాళ్ళు అంతా పట్టాలు చేసుకుంటారు. కాబట్టి నేను చూపిస్తా వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేసుకున్నంతా వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ చేసుకుని చూపిస్తా. కానీ మేము వాళ్ళ ఆరోపి ఇట్లా మేము సరే వాళ్ళ శక్తిని చేసుకుని మన శక్తిని చేసుకుంటాం. అందుకని వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉంటే మేము ఇచ్చేస్తాం. పట్టాలు రద్దు చేయమను, మొత్తం రద్దు చేయమను, వాళ్ళకి ఇచ్చేద్దాం. దానికి తప్పకుండా మేము మాట తప్పనట్టు వాళ్ళు మొత్తం రద్దు చేయమను, మేము ఇచ్చేస్తాం. మాకు అవసరంలే. అది మేము దయచేసి మేము చెప్తున్నాం. మేము మీడియా వాళ్ళకు అంతవరకు మేము ఎక్కువ చెప్పలేము. సరే అంత అన్యాయంగా పోతే అది కూడా వదిలేస్తాము. వాళ్ళలాగా మేము దారుణంగా ఆక్రమించుకొని దోసుకొని దాచుకోలే. నేను దాదాపు 26 సంవత్సరాలు నేను సర్పంచ్గా ఉన్నా. నా సంగతి నీకు తెలుసు, అందరూ తెలుసు. అందుకని మేము ఎక్కడైనా బోగస్ చేసినట్టు, బోగస్ మాట్లాడినట్టు నిరూపీమను వాళ్ళు ఉన్నాయి సరే, వైసీపీ నాయకులు ఉన్నాయి సరే నిరూపీమను నేను ఛాలెంజ్ చేస్తా. ఎస్సీ కాలనీకి చెందినటువంటి శ్మశాన వాటిక ఆనుకొని గత పూర్వం నుంచి కాలనీలు ఉన్నప్పటికీ దానికి ఆనుకొని దొడ్లు వేసుకోవడం జరిగింది. ఈ దొడ్లని పూర్వము వాడుకున్నారు. దిబ్బలు, గడ్డి వాములు వేసుకొని ఈరోజు మేము ఇక్కడ ఇంటి నిమిత్తం కోసం స్థలాన్ని క్లియర్ చేసినప్పటికీ కొందరు వైసీపీ నాయకులు ఈ కబ్జా అని చెప్పి మా మీద రుద్దుతున్నారు. గత ప్రభుత్వమైనటువంటి ఈ దొడ్డికి అటువైపు ఇటువైపు వాళ్ళు వాడుకున్నటువంటి దొడ్డుల్ని రిజిస్టర్ చేయించుకున్నారు. ఇప్పుడు మేము ఇంటి నిమిత్తం ఇక్కడ వాడుకోవడానికి క్లియర్ చేపిస్తే టీడీపీ నాయకులు దీన్ని కబ్జా చేసినామని అంటున్నారు. కాబట్టి అది శ్మశాన వాటికి స్థలమైనప్పటికీ అటుపక్క అయినప్పటికీ అవి రెండు అయినప్పటికీ ఇది కొని శ్మశానానికి చెందుతుందని మేము భావిస్తున్నాము. లేనప్పటికీ ఇది మొత్తము శ్మశానానికి చెందుతుందని మేము భావిస్తున్నాము. గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు అక్రమంగా రెవెన్యూ వాళ్ళు లోపరుచుకొని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అవి రెండు రిజిస్ట్రేషన్ అయినప్పటికీ ఇది కొని పట్టా అవుతుందని మేము భావిస్తున్నాము. వైసీపీ నాయకులకి ఏదైనా ఉంటే ఉండదున్నట్టుగా మాట్లాడి నేర్చుకోవాలి. కూటమి నాయకుల మీద రుద్దడం కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాము.